హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను చూపించిపోయే రెసిపీ క్యారమిల్ బ్రెడ్ సేమియా. చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం అయితే నేను 3 బ్రెడ్స్ అయితే తీసుకొని దాని చుట్టూరు తీసి చిన్న చిన్న పీసులుగా అయితే చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలాగా ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును అయితే దోరగా ఫ్రై చేయాలండి. జీడిపప్పు రెడ్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు తీసి దాంట్లో కొంచెం కిస్మిస్ ఫ్రై చేయాలి. కిస్మిస్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చిన్న చిన్న బ్రెడ్ స్లైస్లు, అవి కూడాను కొంచెం గీ యాడ్ చేసుకొని దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. అవి గోల్డెన్ రెడ్ కలర్లోనైతే రావాలి. ముందుకి వెనక్కి తిప్పుకోవాలండి, ఎక్కువ గీ వేయక్కర్లేదు. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకొని మనం సేమియా పుల్లలు అనమాట వేసుకోవాలి. నాది ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నదని, కానీ మరి కొంచెం గీ టేస్ట్ వస్తుందని చెప్పి నేను కూడా మళ్ళీ కొంచెం దోరగా ఫ్రై చేశాను. ఈ ఫ్రై చేసింది మళ్ళీ పక్కన వేసుకొని దాంట్లో కొంచెం పంచదార అని 1 కప్పు పంచదార వేసుకోవాలి. నేను 2 కప్పుల సేమియాకి 1 కప్పు పంచదార అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత దాన్ని అలా కలుపుతూ ఉండాలి. చూడండి, క్యారమిల్ టైప్ వచ్చింది కదా, అలా ఈ కలర్లో వచ్చేటప్పటికి మనమైతే దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ అయితే పాలు యాడ్ చేసుకున్నాను. నా పాలు కొంచెం మిగడగా ఉంది, అందుకని ఆ మిల్క్ అనమాట అలా ఉంది. దాన్ని బాగా కలుపుకోవాలి. దగ్గర ఉండాలండి పొయ్యి దగ్గర, లేదంటే అడుగు అంటేస్తుంటుంది. అలా కలుపుతూ ఉండాలి. చూడండి, రెడీ అయింది. కొంచెం యాలకులు కూడా మన దగ్గర ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పును కిస్మిస్ ఫ్రై చేసి ఉంది కదా, అది కూడా దాంట్లో మనం పెట్టుకోవాలి. చూడండి, అయ్యింది కదా. ఇప్పుడు మనం అయితే బ్రెడ్ స్లైస్లు దాని మీద అలాగా పెట్టుకొని అది కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది అలాగన, ఆ పాలు కూడా దాన్ని పీల్స్తుంది. చూడండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి పిల్లలకి. ఇంకా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. సేమియా అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.